హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్ విన్స్. ఈరోజు వచ్చేసి మనం సెకండ్ ఇయర్ సిలబస్ డిస్కస్ చేస్తున్నామమ్మా. హైపర్బోలా వచ్చేసి మనకు వెయిటేజ్ వచ్చేసి 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ టోటల్గా ఒక 6 మార్క్స్ అయితే వస్తాయి. వన్ ఎక్సర్సైజ్ మాత్రమే ఉంటుంది హైపర్బోలాలో మనకి. సో అది ఒక 1 ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి 6 మార్క్స్ అయితే స్కోర్ చేస్తాం. చాలా సింపుల్ అమ్మ. మనం ఆల్రెడీ ఎలిప్స్ నేర్చుకున్నాం కాబట్టి ఎలిప్స్ వచ్చేసిందంటే మనకు ఆల్మోస్ట్ హైపర్బోలా వచ్చేసినట్టే. సో మనకి ఆల్రెడీ డెఫినేషన్ చూద్దామమ్మా. హైపర్బోలా అంటే డెఫినేషన్ ఏంటంటే ఏ కోనిక్ విత్ ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 1 ఈజ్ కాల్డ్ హైపర్బోలా. ఏ కోనిక్ విత్ ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 1 ఈజ్ కాల్డ్ హైపర్బోలా. సో ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 1 ఉంటే మనకి హైపర్బోలా. ఆల్రెడీ మనకు తెలుసు ఎలిప్స్ వచ్చేసి ఎసెంట్రిసిటీ లెస్ దెన్ 1 ఈజ్ ఎలిప్స్. సో ఎసెంట్రిసిటీ లెస్ దెన్ 1 ఈజ్ హైపర్బోలా. ఎసెంట్రిసిటీ ఈక్వల్ 1 పారాబోలా. సో మనకు తెలిసి ఇది పారాబోలా, ఇది వచ్చేసి ఎలిప్స్ లెస్ దెన్ 1. సో ఇప్పుడు మనకి హైపర్బోలా ఏంటి? ఎసెంట్రిసిటీ ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఆల్రెడీ మనకు కోనిక్ అంటే తెలుసమ్మా, ఎస్పీ బై పిఎం ఈక్వల్స్ టు ఈ. సో ఈ రేషియో మనకు తెలుసు కదా. కోనిక్ డెఫినేషన్ ఏంటో మనకి, ద రేషియో ఆఫ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫిక్స్డ్ లైన్ ఈజ్ కాల్డ్ కోనిక్. సో మనకి ఆ కోనిక్ ఎసెంట్రిసిటీ అనేది లెస్ దెన్ 1గా ఉంటే ఎలిప్స్, ఈక్వల్ 1 పారాబోలా, అండ్ ఇప్పుడు గ్రేటర్ దెన్ 1 అయితే మనకి హైపర్బోలా అనమాట. ఓకేనమ్మా, అర్థమైంది కదా. మనకు ఆల్రెడీ ఎలిప్స్ వచ్చేసింది అనుకో, ఆల్మోస్ట్ హైపర్బోలా కూడా సేమ్ ఉంటాయి. ఫార్ములాస్ కూడా ఆల్మోస్ట్ సేమ్. అక్కడ ప్లస్ నుంచి చోట ఇక్కడ మైనస్ వస్తుంది, ఆపోజిట్గా ఉంటుంది రివర్స్లో, అంతే. సైన్ ఒకటే చేంజ్గా ఉంటుంది. మనకి ఇప్పుడు వచ్చేసి స్టాండర్డ్ ఫామ్ కూడా చూడండి. ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఇన్ స్టాండర్డ్ ఫామ్ x² / a² - y² / b² = 1. సో మనకి అక్కడ ఎలిప్స్లో ఏమొస్తుందమ్మా, స్టాండర్డ్ ఫామ్ x² / a² + y² / b² = 1. చాలా చిన్న డిఫరెన్స్, జస్ట్ ప్లస్ మైనస్ డిఫరెన్స్ అంతే. సో మనకి ఆల్మోస్ట్ అన్ని ఫార్ములాస్ అంతే, చిన్న చిన్న డిఫరెన్స్, ప్లస్ మైనస్తోనే డిఫరెన్స్ ఉంటుంది. ఎలిప్స్ వచ్చేసాయంటే మనకి ఫార్ములాస్, హైపర్బోలా కూడా వస్తుంది. టోటల్ చాప్టర్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుందమ్మా. ఫార్ములాస్ అయినా ఏదైనా ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. సో స్టాండర్డ్ ఫామ్ చూసాం కదమ్మా. ఇప్పుడు సింపుల్గా మనము డిస్కస్ చేసుకుందాం. హైపర్బోలా అంటే షేప్ ఎలా ఉంటుంది, హైపర్బోలా ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాము. సేమ్ మనం ఎలిప్స్లో ఎలాగైతే తీసుకుంటామో అలాగే x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాము. ఇక్కడ x యాక్సిస్ y యాక్సిస్ పక్కన ఏంటివి డైరెక్ట్రిక్స్, z అనేది మనకి ఏంటి డైరెక్ట్రిక్స్, సెంటర్ C, సెంటర్ ఏంటమ్మా 0,0. సో z అనేది ఏంటి మనకి డైరెక్ట్రిక్స్. సో ఇది ఇంటర్నల్గా, ఇది ఎక్స్టర్నల్గా. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి ఇది హైపర్బోలా. పాయింట్ ఆఫ్ హైపర్బోలా వచ్చేసి P మనకి ఇక్కడ. సో ఈ ఫిక్స్డ్ లైన్ వచ్చేసి వెనక తీసుకున్నాం, ఇది ఫోకస్ S. ఓకేనమ్మా, ఇప్పుడు SZ డివైడ్స్ ఏ డివైడ్స్ SZని మనకి ఏ అనేది డివైడ్ చేస్తుంది. సో ఏ అనేది ఎలా డివైడ్ చేస్తుంది మనకి ఇక్కడ, ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. ఏ డివైడ్స్ SZ ఇంటర్నలీ అండ్ A' డివైడ్స్ SZ ఎక్స్టర్నలీ. సో ఏ అనేది మనకి ఇక్కడ ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది, A' అనేది ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. ఓకేనమ్మా, అర్థమైంది. ఇక్కడ మనకి SZని ఏ ఎలా డివైడ్ చేస్తుంది, ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది, A' ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. ఓకేనా, A' డివైడ్స్ SZ ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ. హైపర్బోలా కండిషన్ అమ్మ మనకి A' అనేది మనకి ఎలా డివైడ్ చేస్తుంది, SZ అనే లైన్ని మనకి ఎలా డివైడ్ చేస్తుంది, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. సో ఓకేనా, A' అనేది ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది అండ్ ఎక్స్టర్నల్గా కూడా డివైడ్ చేస్తుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ హైపర్బోలా ఈజ్ x² / a² - y² / b² = 1. అంతకుముందు చెప్పాం కదా, ఎలిప్స్కి అయితే ప్లస్ వస్తుంది, ఇక్కడ హైపర్బోలాకి మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలుసు SB/PM = E. ఇప్పుడు ఇది గ్రేటర్ దెన్ 1 అయితే మనకి హైపర్బోలా, డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఏ పాయింట్ ఏంటమ్మా మనకి ఇక్కడ పాజిటివ్గా ఉంటుంది కాబట్టి a,0 అండ్ A' వచ్చేసి -a,0. నెక్స్ట్ B పాయింట్ 0,B, B' 0,-B. ఈ పాయింట్స్ ఎలా తీసుకుంటాం మనకి తెలుసు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు A' అనేది ఏంటి మనకి ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఈ A' అనేది ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఇప్పుడు A' ట్రాన్స్వర్స్ అయితే కాంజుగేట్ ఏమవుతుందమ్మా మనకి B' అనేది కాంజుగేట్ యాక్సిస్. సో S' ఆర్ ఫోసి ఏంటమ్మా S'. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ZM బి ద డైరెక్ట్రిక్స్.
ZM బి ద డైరెక్ట్రిక్స్. ఈ లైన్ ఏంటమ్మా మనకి డైరెక్ట్రిక్సే కదా, ZM బి ద డైరెక్ట్రిక్స్. సో ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏమవుతుందమ్మా 2A. ఏ డాష్ తీసుకున్నాం కదా, ఈ పాయింట్స్ నుంచి మనకి లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏమొస్తుంది 2A. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, మనకి 2 పాయింట్స్కి ఏమొస్తుందమ్మా 2A కదా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ కామన్ టాంజెంట్ లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్కి ఏమొస్తుంది 2B. ఇవి ఆల్రెడీ మనం లెంత్ ఆఫ్ లాటెస్ రెక్టమ్ అక్కడ నేర్చుకున్నాం కదా 2A 2B ఎలిప్స్లో. ఇక్కడ కూడా అలాగే. దీని నుంచి మనకి నెక్స్ట్ సెంటర్ ఏంటమ్మా 0, 0. నెక్స్ట్ 4C ఏంటి మనకి ఇక్కడ ఫోకస్ సేమ్ ఫార్ములాస్ +or-AE, 0 ఎలిప్స్లో ఎలాగైతే ఉంటుందో అలాగే. డైరెక్ట్రిక్స్ x ± a/b. ఎసెంట్రిసిటీ ఏమవుతుందమ్మా, ఎసెంట్రిసిటీ E √a² + b² ఓకేనా. మనకి అర్థమైంది కదా. సేమ్ ఇవన్నీ ఫార్ములాస్ ఎలాగే ఉన్నాయి మనకి ఎలిప్స్లో ఫార్ములాస్ లాగే ఉన్నాయి కదా, ఓకేనా. అక్కడ ఏ డాష్ అనేది మనం లెంత్ ఆఫ్ లాటెస్ రెక్టమ్గా తీసుకుంటాము. ఇక్కడ ఏంటి ట్రాన్స్వర్స్ యాక్సిస్ అండ్ కాంజుగేట్ యాక్సిస్. ఫోకస్ ZM బి ద డైరెక్ట్రిక్స్ లైన్, ఓకేనా. యాక్చువల్గా మనకి హైపర్బోలా అనేది షేప్ ఇలా ఉంటుంది. హైపర్బోలా అంటే ఇలా తీసుకుంటాం. ఇది ఏ డాష్ అనుకుందాం. సో ఇది నార్మల్ హైపర్బోలా. దీంట్లో మనకి కాంజుగేట్ హైపర్బోలా అంటే ఎలా చేంజ్ అవుతుందంటే టోటల్గా ఇది యాక్చువల్గా ఫస్ట్ మనకి ఇది హైపర్బోలా షేప్. దీంట్లో మనకి ఏ డాష్తో పాటు దానికి కాంజుగేట్గా అంటే రివర్స్లో ఆపోజిట్లో బి డాష్ కూడా హైపర్బోలా ఫామ్కు చేంజ్ చేసామనుకో, ఇక్కడ బి డాష్ కూడా హైపర్బోలా ఫామ్లో. సో ఏ డాష్కి ఇది ఏ డాష్ అనేది ట్రాన్స్వర్స్, మనకి ఇప్పుడు బి డాష్ ఏమవుతుంది కాంజుగేట్. ఇదే షేపు మనకి ఇలా రివర్స్ అయిపోయింది, ఇప్పుడు బి డాష్ అనేది ట్రాన్స్వర్స్ అవుతే ఏ డాష్ అనేది కాంజుగేట్ అవుతుంది, ఓకేనమ్మా. మనకి ఏ డాష్ ట్రాన్స్వర్స్ అయినప్పుడు ఇక్కడున్న బి డాష్ అనేది కాంజుగేట్ అవుతుంది. యాక్చువల్ హైపర్బోలా ఇది మనకి హైపర్బోలా షేప్. దాంట్లో ట్రాన్స్వర్స్లో ఉంది. మనకి కాంజుగేట్ కూడా ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ అయిపోయింది అనుకో, ఇది ఏ డాష్ ట్రాన్స్వర్స్ అనుకున్నాం అనుకో, బి డాష్ ఏమవుతుంది కాంజుగేట్. అదే బి డాష్ ట్రాన్స్వర్స్ యాక్సెస్ అయిందనుకో, షిఫ్ట్ అయిందనుకో, ఇలా మనకి చేంజ్ అయిపోయింది అనుకో హైపర్బోలా, అప్పుడు ఏ డాష్ ఏమవుతుంది కాంజుగేట్ అవుతుంది, ఓకేనమ్మా. ఇది మనకి ట్రాన్స్వర్స్కి కాంజుగేట్కి ఉన్న డిఫరెన్స్. ఓకేమ్మా, ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఇన్ స్టాండర్డ్ ఫామ్ ఏంటి x² / a² - y² / b² = 1. దీనిలో మన సెంటర్ ఏంటి 0, 0 అండ్ 4C ఏంటి +or-AE, 0. డైరెక్ట్రిక్స్ ఏంటి +or-a/b. ఎసెంట్రిసిటీ √a² + b² / a². ఇవన్నీ మనకు తెలిసినవే కదా ఫార్ములాస్, ఎలిప్స్లో చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇఫ్ p ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ద హైపర్బోలా x² / a² - y² / b² = 1 and 4CS and S dash, then S dash P minus SP equals ఎంతమ్మా 2 అన్నారు. ఒక P అనేది ఒక పాయింట్ అని తీసుకుంటే హైపర్బోలా పైన 4CS S డాష్గా తీసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది కండిషన్ S dash P minus SP ఈక్వల్ ఎంత వస్తుందమ్మా 2A వస్తుంది అంటున్నాడు, ఓకేనా. ఇప్పుడు x² - y² = a² ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా. సో మనకి రెక్టాంగులర్ హైపర్బోలా యొక్క స్టాండర్డ్ ఫామ్ అమ్మ అంటే ఈక్వేషన్ ఏంటి x² - y² = a². రెక్టాంగులర్ హైపర్బోలా ఊజ్ ఎసెంట్రిసిటీ ఎంత వస్తుందమ్మా √2. సో మనకి రెక్టాంగులర్ హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ ఎంత వస్తుంది √2. సో దీని కండిషన్ ఏంటంటే మనకి లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈక్వల్ లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్. సో మనకి ఎప్పుడు వస్తుందమ్మా రెక్టాంగులర్ హైపర్బోలా అంటే లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈక్వల్ లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్. చూడండి అమ్మా, మనకి లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్. లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఎంతమ్మా 2A అండ్ లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ 2B. సో ఈ రెండు మనకి ఈక్వల్ అయితే లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ అండ్ లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ రెండు అంటే 2A = 2B అయితే కండిషన్ మనకి రెక్టాంగులర్ హైపర్బోలా అనేది ఫామ్ అవుతుంది. రెక్టాంగులర్ హైపర్బోలా ఫామ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈక్వల్ లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ అవుతుంది. సో ఇక్కడ ఎంత హైపర్బోలా ఎసెంట్రిసిటీ ఎంత ఉంటుందమ్మా మనకి రెక్టాంగులర్ హైపర్బోలాలో ఈజ్ ఈక్వల్స్ √2. సో నెక్స్ట్ కండిషన్ ద ఈక్వేషన్ ఆఫ్ యాక్సిలరీ సర్కిల్ ఆఫ్ హైపర్బోలా S is equal 0 is x² + y² = a². యాక్సిలరీ సర్కిల్కి హైపర్బోలా ఈక్వేషన్ ఏంటమ్మా S is equal 0 అయినప్పుడు x² + y² = a². సో నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ p x1, y1 is s1 = 0. x1, y1 పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఏంటమ్మా మనకు హైపర్బోలా S is equal 0 అయితే ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఏమవుతుంది s1 =
0. Equation of normal ఏమవుతుంది? a square x by x1 plus b square y by y1 equal a square plus b square. సేమ్ ఫార్ములాస్ కదా, అక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వచ్చింది మనకి ఎలిప్స్లో. నెక్స్ట్ వచ్చేసి x ఈక్వల్ a secant theta, y ఈక్వల్ b tan theta ఆర్ కాల్డ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా అండ్ theta ఈజ్ కాల్డ్ ద పారామీటర్. ఓకేనా, అక్కడ మనకి ఏమొస్తుందమ్మా, x ఈక్వల్ a sin theta, y ఈక్వల్ b cos theta ఫామ్లో వస్తుంది ఎలిప్స్లో. ఇక్కడ హైపర్బోలాలో ఏంటో మనకి x ఈక్వల్ a secant theta, y ఈక్వల్ b tan theta ఆర్ కాల్డ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్. అయితే పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా అయితే అండ్ theta ఈజ్ కాల్డ్ ఏమవుతుందమ్మా, పారామీటర్ అవుతుంది. ద కండిషన్ ఫర్ స్ట్రేట్ లైన్ y ఈక్వల్ mx ప్లస్ c టు బి ఏ టాంజెంట్ టు s ఈక్వల్ 0 అయితే ఫార్ములా ఏంటి మనకి, c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకేనా, ఇది హైపర్బోలాలో. ఎలిప్స్లో అయితే ప్లస్ b స్క్వేర్. నెక్స్ట్ y ఈక్వల్ mx ప్లస్ ఆర్ మైనస్ and the root of a square m square minus b square is always a tangent to the hyperbola. X square minus y square, x square by a square minus y square by b square equal to 1. 8 minus a square m by c minus b square c and a square m by c, b square by c respectively. అంటే ఈ 2 పాయింట్స్ దగ్గర టాంజెంట్ ఆఫ్ హైపర్బోలా ఏమవుతుందమ్మా మనకి, y ఈక్వల్ mx ప్లస్ ఆర్ మైనస్ అండ్ ద రూట్ ఆఫ్ a స్క్వేర్ m స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. సో మైనస్లో కానీ రావాలి, రెండు ప్లస్లో కానీ ఉండాలి. ఈ 2 పాయింట్స్ దగ్గర మనకి టాంజెంట్ టు ద హైపర్బోలా ఫార్ములా అనమాట. ఓకేనమ్మా, నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ చూసాం కదా హైపర్బోలాకి ఏ ఫామ్లో ఉంటుంది అని చూసాం. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ p ఆఫ్ theta ఈజ్, equation of the tangent p of theta is formula ఏంటమ్మా, x by a secant theta minus y by b tan theta equal 1. So equation of the normal at p of theta is ax by secant theta plus by by tan theta equal a square plus b square. సో ఆల్మోస్ట్ ఫార్ములాస్ అన్ని సేమ్ అమ్మా, మనకి ప్లస్ మైనస్ డిఫరెన్స్. మనకి అక్కడ ఎలిప్స్ ఫుల్గా మంచిగా వచ్చేసింది అనుకోండి, ఫస్ట్ ఎలిప్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం అనుకోండి, హైపర్బోలా అనేది చాలా సింపుల్. నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది అసిమ్ప్టోట్స్ the equation of asymptotes of hyperbola s is equal 0 or y equal plus or minus b by ax, and the combined equation of the asymptotes is x square by a square minus y square by b square equal 0. ఈ అసిమ్ప్టోట్స్ అనేది మనకు ఒక 2 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంటుందమ్మా. ఆ ప్రాబ్లం 4 మార్క్స్. ఆ ప్రాబ్లం డిస్కస్ చేసేటప్పుడు మనం డిస్కస్ చేస్తే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఇది నార్మల్ హైపర్బోలా, మనకి ఇది కాంజుగేట్ హైపర్బోలా. సో ఈ రెండింటి అంటే ట్రాన్స్ఫర్స్ అయితే ఇది కాంజుగేట్ అవుతుంది. సో హైపర్బోలాకి కాంజుగేట్ హైపర్బోలాకి డిఫరెన్స్ అమ్మ, డయాగ్రామ్స్ చూసాం కదా, ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, సేమ్ అనమాట. ఇప్పుడు హైపర్బోలా కండిషన్స్, కాంజుగేట్ హైపర్బోలా, ఈ రెండింటి డిఫరెన్సెస్ చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనమ్మా, ఫార్ములాస్. హైపర్బోలా స్టాండర్డ్ ఫార్మ్ ఏంటి మనకి, s ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ 1. కాంజుగేట్ హైపర్బోలాకి ఏంటి, x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ -1. ఓకేనమ్మా, ఇదేంటి పాజిటివ్ అయిందంటే అది నెగిటివ్ అవుతుంది. కాంజుగేట్ అంటే ఆపోజిట్ అనమాట మనకి. ఓకేనా, ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ x యాక్సిస్, లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఎంతమ్మా, ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది x యాక్సిస్ అయ్యిందనుకో, అప్పుడు ఏంటి లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏమవుతుంది, 2a. ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ y యాక్సిస్, అంటే ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది ఇక్కడ x యాక్సిస్ పైన, ఇది ట్రాన్స్వర్స్ యాక్సిస్ అయిందనుకో, మనకి లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఎంత 2a వస్తుంది. అదే ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఇలా మనకి అలాంగ్ y యాక్సిస్ అయిందనుకో, ఇలా y యాక్సిస్లో ఉన్నది మనకి ట్రాన్స్వర్స్ యాక్సిస్ అయిందనుకో, లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఏమవుతుందమ్మా, ఇక్కడ ఏంటి బీబీ డాష్లో ఉంటుంది కాబట్టి 2b. ఓకేనా, కాంజుగేట్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ y యాక్సిస్. y యాక్సిస్లో ఉన్నది ఎప్పుడైనా మనకి లెంత్ 2b వస్తుంది, x యాక్సిస్లో ఉన్నది 2a వస్తుంది. ఇక్కడ కూడా చూసారు కదా, y యాక్సిస్ అంటే x ఈక్వల్ 0 అవుతుంది, x యాక్సిస్ అంటే y ఈక్వల్ 0 అవుతుంది. సో లెంత్ ఏమవుతుంది, y యాక్సిస్ అన్నప్పుడు 2b వస్తుంది, x యాక్సిస్ అన్నప్పుడు 2a వస్తుంది. ఆర్ కాంజుగేట్ ఆర్ ట్రాన్స్వర్స్ ఏదైనా సరే. ఓకేనమ్మా, అది డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ 0,0, రెండింటికి కూడా సెంటర్ అయితే కామన్గా ఉంటుంది కదా, 0,0. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ ప్లస్ ఆర్ మైనస్ a, 0. కాంజుగేట్లో ఏమవుతుంది, ఫోకస్ 0, ప్లస్ ఆర్ మైనస్ b. డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ a బై e. ఇక్కడ ఏమవుతుంది డైరెక్ట్రిక్స్ y ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ b బై e. ఓకేనా, నెక్స్ట్ ఎసెంట్రిసిటీ అండ్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై a స్క్వేర్ అవుతుంది.
ఇక్కడ ఏమవుతుంది ఎసెంట్రిసిటీ అండ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై బీ స్క్వేర్ అవుతుంది. ఓకేనమ్మా, డిఫరెన్స్ అర్థమైంది కదా. హైపర్బోలాకి కాంజుగేట్ హైపర్బోలాకి చాలా సింపుల్. ఓకేమ్మా, నెక్స్ట్ వచ్చేసి మనకి హైపర్బోలా కాంజుగేట్ హైపర్బోలా. ఇప్పుడు ఏం చేసాం మనం, సెంటర్ 0,0 ఉందా చూసాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సెంటర్ h,k తీసుకుంటే మనం స్టాండర్డ్ ఫామ్ అయినా ఏదైనా ఇప్పటివరకు ఏం చూసాము, సెంటర్ 0,0గా ఉన్నప్పుడు స్టాండర్డ్ ఫామ్ ఏంటి, x² - a² - y² b² = 1. అదే సెంటర్ 0,0. ఇప్పుడు సెంటర్ అనేది మనకి h,kగా ఉంటే హైపర్బోలాకి కాంజుగేట్ హైపర్బోలాకి డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ ఏమొస్తుందమ్మా, h,k సెంటర్ అయినప్పుడు x - h² - a² - y - k² = 1. ఇది హైపర్బోలాకి. కాంజుగేట్ హైపర్బోలాకి ఏంటి, x - h² - a² - y - k² b² - 1 వస్తుంది. ఓకేనా, డిఫరెన్స్ అర్థమైంది కదమ్మా. ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ ఎలాంగ్ y = k. ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ ఎలాంగ్ y = k అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ ఎలాంగ్ x = h అవుతుంది. ఇక్కడ y = k అయిపోయిందంటే కాంజుగేట్ ఏమవుతుంది, ఎలాంగ్ x = h, దీనికి ఆపోజిట్గా అవుతుంది. ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఎలాంగ్ x = h అవుతే కాంజుగేట్ ఏమవుతుందమ్మా, y = k అవుతుంది. ఓకేనా, రెండు రివర్స్లో ఉంటాయి మనకి, ట్రాన్స్ఫర్స్కి కాంజుగేట్ ఆపోజిట్లో అనమాట. ఓకేనా, సెంటర్ అనేది ఏంటి మనకి ఇక్కడ h,kగా తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఎస్ అంటే ఫోకస్ ఏంటమ్మా, h ± ae, k. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది ఫోకస్ h, k ± b. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ వచ్చేసి x = h ± a/e. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి y = k ± b/e. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ వచ్చేసి అండ్ రూట్ ఆఫ్ a² + b² / a². ఇక్కడ ఏంటమ్మా, I' అండ్ రూట్ ఆఫ్ a² + b² / b². ఓకేనమ్మా, అర్థమైంది కదా. హైపర్బోలాకి కాంజుగేట్కి డిఫరెన్సెస్ మనకి ఎలిప్స్ వచ్చేసి ఆల్మోస్ట్ అవే ఫార్ములాస్ ఉంటాయి, ఇక్కడ సేమ్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ h,k సెంటర్ తీసుకున్నప్పుడు మనకి స్టాండర్డ్ ఫార్మ్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకున్నాము, ఇలా సెంటర్ 0,0 తీసుకున్నప్పుడు ఫార్ములాస్ ఇలా ఉంటాయి. మనకి ఆల్రెడీ చెప్పాను, రెక్టాంగులర్ హైపర్బోలా అంటే లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్. అంటే లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ ఎంత, 2a, లెంత్ ఆఫ్ కాంజుగేట్ ఏమవుతుంది, 2b. సో రెండు ఈక్వల్ అయితే మనకి రెక్టాంగులర్ హైపర్బోలా. ఓకేనమ్మా, ఈ కండిషన్స్ అన్నీ ఒక్కసారి మీరు నోట్ చేసుకొని ఒకసారి ఫార్ములాస్ అన్నీ చదువుకున్నారంటే మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి. ఫార్ములాస్ అన్ని కండిషన్స్ అన్నీ వచ్చేసాయి అనుకో, మనకి ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా ఉంటుంది. మెయిన్గా మనకి యూజ్ అయ్యే ఫార్ములాస్ ఇవి ఎక్కువగా యూజ్ అవుతాయి కదా. ఈ కండిషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ ఒకటి, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, నెక్స్ట్ వచ్చేసి ఎసెంట్రిసిటీ, ఫోకస్, డైరెక్ట్రిక్స్, ఈ ఫార్ములాస్ కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకేనమ్మా, మనకి హైపర్బోలా అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ ఫార్ములాస్ నోట్ చేసుకొని నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం.